చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ అబోవ్ రీచ్ అయింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. సౌండ్ సిస్టమ్ నచ్చింది నాకు దోప్. సినిమా బాగుంది. బాగానే ఉంది. అది వేయలేదు, సారీ వేయలేదు, తెలియదు. అంతే అనుకోండి. పుష్ప రికార్డులు ఏమన్నా బ్రేక్ అయితే లేదు, అంత రీచ్ బాగుంది. సో యాక్షన్ పరంగా కానీ యాక్షన్ అన్బీటబుల్. ఓకే, ముఖ్యంగా సినిమాని చూడడానికి మెయిన్ ఎస్జే సూర్యని చూడడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా రామ్ చరణ్ యాక్టర్ ఇద్దరి మధ్య జరిగినటువంటి సన్నివేశాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. ఫుల్ ఫైట్, ఎస్జే సూర్య యాక్టింగ్, ఐ లైక్ ఇట్. ఓకే, సో అంటే 900. ఓకే, భారీ హిట్ అనుకున్నారా? భారీ హిట్. చాలా బాగుంది. శంకర్ రేంజ్ సెట్ అయింది. భారతీయుడు 2 తర్వాత. ఓకే, ఇప్పుడు నార్మల్ ఆ రేంజ్ లో ఉన్నాయి సినిమాలు. భారతీయుడు, అదే విధంగా అపరిచితుడు ఒక్కడే రోబో ఆ రేంజ్ లో అనిపిస్తుంది సినిమా. అంతే. ఓకే, రియల్లీ ఇట్స్ గేమ్ చేంజర్. సింపుల్ చాలా బాగుంది సినిమా. అయితే కొన్ని ఎలిమెంట్స్, ఫైట్స్, ప్రతి ఒక్క సినిమా చాలా బాగుంటుంది. థియేటర్లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమాలాగే చూపించారండి. సినిమా ఎలా ఉంటుందో రామ్ చరణ్ అనేది చూసి చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ గ్లోబల్ స్టార్, నిజంగా గ్లోబల్ స్టారే. జై రామ్ చరణ్. వన్ టైం ఎలా ఉంది బ్రదర్? సినిమా ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి. మూవీ బాగుంది. బాబులకే బాబు చరణ్. అసలు బాగాలేదు. బ్రో మూవీ చెప్పండి. బాగుంది, వచ్చేయచ్చు. ఫ్యామిలీ కొంచెం లవ్ స్టోరీ కొంచెం సంబంధం లేకుండా కట్టినట్టు ఉంది, కానీ మిగతా స్టోరీ మొత్తం చాలా బాగుంది. సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. అంటే ఫైట్ యాక్షన్ సీన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య క్లైమాక్స్ మధ్యలో ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగదు. మొత్తం బాగుంది. హైలైట్ సినిమా 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్ అన్న. 3 సంవత్సరాల నుంచి ఆకలి తీరిపోయింది అన్న. నా ఆకలి తీరిపోయింది. ఆ సినిమా ఈ సినిమా వచ్చినప్పుడు నా సినిమా ఎప్పుడని మస్తు వెయిట్ చేసిన. నా హీరో స్క్రీన్ కనపడ్డాడు చాలు. నాకు సంక్రాంతికి ముందే పండగ తెచ్చేసింది నా అన్న. జై చరణ్, జై జై చరణ్, జై చరణ్ అన్న. సూపర్ అన్న. నేను అనుకున్న తీరికంటే డబల్ ఉంది అన్న. సంక్రాంతికి పండగ ముందే ఇచ్చిన నాన్న. 3 సంవత్సరాల వెయిటింగ్. అందరు హీరోలు పండగ చేసుకుంటే నా హీరో పండగ నేను ఎప్పుడు చేసుకుంటాను. స్క్రీన్ కైనా వాడగడ్డాడు. 10వ తారీఖు వచ్చిండు పండగ. 14 అయితే నా 10కే ఇచ్చేసిండు. జై గణపతి, జై చరణ్, జై జై చరణ్. భారతీయుడు 3 లాగా ఉంది బ్రో. అంతా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ చేంజ్ చేసినట్టు ఈ సినిమా ఉందన్న. చాలా బాగుంది సినిమా మాత్రం. చాలా బాగుందన్న సినిమా. ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్, ఇక్కడ ఒక గేమ్ చేంజర్ అన్న. లాగ్ అనేది ఏం లేదన్నది. పాలిటిక్స్ అట్లా అనిపిస్తుంది అన్న. పాలిటిక్స్ అర్థం చేసుకుని అర్థమవుతుంది అన్న సినిమా. చాలా బాగుందన్న. ఆయన యాక్టింగ్ కూడా, ఎస్జే సూర్య కూడా యాక్టింగ్ చాలా బాగుందన్న. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. సినిమా మాత్రం బాగుంది. హిట్ పడిందన్న. చాలా బాగుంది. కామెడీ అంత ఏం లేదన్న. బాగుందన్న సినిమా. సూపర్ హిట్. చెప్పండి బ్రో. ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది అంతే, ఇంకేం లేదు. డొల్లా. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. ఓకే గుడ్ బాగుంది. సినిమా ఎలా ఉందండి? మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది?
చాలా బాగుంది మూవీ. ఏమేమి బాగున్నాయి సినిమాలో ఏమేమి బాగున్నాయి? సినిమా అన్ని బాగున్నాయి అన్న, సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ చేశారు ఎక్సెస్ సూర్య. బాగుందన్న, పర్లేదు, బాగుంది. అసలు బాగాలేవు. లవ్ స్టోరీ జస్ట్ ఇన్వాల్వ్ చేసాడు అంతేగాని ఓవరాల్గా సినిమా అంతా చాలా బాగుంది. ఎలా తీయాలనుకున్నాడో అలాగే వచ్చింది. శంకర్ సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంటే సొసైటీ గురించి, ఆ సొసైటీ గురించి ప్రూవ్ చేశాడు. ఎక్కడ బోరింగ్ లేదు. మెయిన్ రామ్ చరణ్ హిట్ దొరికినట్టే అంటారా? కలెక్షన్ పరంగా బాగుంది. అంటే పుష్ప కలెక్షన్ దీనికి సెట్. పుష్పకి దీనికి కంపేర్ చేయకూడదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 1 మనకు హైలైట్ అవడం వల్ల పుష్ప 2కి అంత ఇది వచ్చింది. కానీ ఇప్పుడు అలా అయితే సలార్ 2కి పుష్ప కంపేర్ చేయలేము. సలార్ 2 పుష్ప 2ని ఈజీగా బీట్ చేస్తుంది. దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు. ఏదేంది చేస్తారు. ఆల్మోస్ట్ దేవరా కలెక్షన్ రీచ్ అవుతారు నాకు. బాగా అనిపించిందండి. అంటే మన రియల్ లైఫ్ లో ఎలాగలా చూడలేంగా, బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుందండి, చాలా. ఆయనది ఇంక చెప్పక్కర్లేదు కదా, బాగుంది. వాళ్ళిద్దరు చూడడానికి వస్తున్నారు. బాగుంది. మీరు అది అసలు అడగక్కర్లేదు, బాగుంది. బాగుందండి. సాంగ్స్ కన్నా స్టోరీ బాగుంది. యాక్చువల్లీ యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగా చేశారు. బాగుందండి. అంటే ఒక దగ్గర ఆయన సూర్యనే ఇమిటేట్ చేస్తారు లాస్ట్లో, అది చాలా బాగుంది. లేదండి, అందరూ చూడాలి కదా, ఇప్పుడే బయటకు చెప్పేసి అలా. థ్యాంక్ యూ. దిల్ రాజు గారు 75 crores ఖర్చు పెట్టి ఉన్నారు కదా సాంగ్స్కి, వర్తే అంటారా? అంత బడ్జెట్ సాంగ్స్ ఏమో అండి, అంత మాకు అనిపించలేదు. మాకు చేసిన ప్రతి ఒక్కడికి రామ్ చరణ్ ఏంటో చూపించిండు. రామ్ చరణ్ ఎంటు కూడా పీకలేరు. చెప్తున్నా కదా, ఇండస్ట్రీ ఇట్టు కొట్టినా మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసిండు. చిరంజీవికి ఠాగూర్ ఎలాగో, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఎలాగో, రామ్ చరణ్కి గేమ్ చేంజర్ అలాగా శంకర్కి కంబ్యాక్ సినిమా ఎక్సలెంట్ ఉంది. సూర్య నటన చాలా బాగుంది. కియా ద్వారా హీరోయిన్ కానీ మ్యూజిక్ కానీ సూపర్. సినిమా డోప్ 50,000 కోట్లు. సినిమా ఎక్కడుంది భయ్య? అక్కడ తల లేదు, తోక లేదు, ఎందుకు తీస్తున్నారు? డ్రాబ్యాక్ ఏంటంటే రామ్ చరణ్ అన్న, రామ్ చరణ్ డ్రాబ్యాక్. ఆయన అడగండి. బ్రేక్ ఈవెన్ అయితే గొప్ప. బ్రేక్ ఈవెన్ నైస్ మూవీ అన్న, నైస్ మూవీ. బాగానే ఉందన్న. అయితే మాత్రం బాగాలేదన్న అసలు. సూపర్ ఉంది. సూపర్ రామ్ చరణ్ నిజంగానే గేమ్ చేంజర్. అంతే శంకర్ ఇచ్చేసాడు. సినిమా బాగుంది, చాలా బాగుందన్న సినిమా. బాగుంది. అసలు శంకర్ సినిమానేనా ఇది? 2000లో రాసింది అనుకుంటా ఈ సినిమా. 2020లో 90s సినిమా ఇప్పుడు తీసింది అంతే. వేస్ట్. బాగుందన్న, బాగుంది. సూపర్. నెక్స్ట్
పడుకున్నా అన్న తెలియదు ఎందుకు వచ్చింది మామూలుగా నిద్ర లేక పడుకున్నా కానీ మూవీ బాగుంది. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? నో ఎక్స్పెక్టేషన్స్ అన్న, బాగానే ఉంది. ఓకే, యాక్చువల్లీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా బాగుంది, తర్వాత లవ్ యాంగిల్ అసలు అదేం బాగాలేదు. ప్రీ ఇంటర్వెల్ 20 minutes చాలా బాగుంది, అప్పటి నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఓకే గోయింగ్, అంటే మేము 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఫుల్ అయ్యాం. ఫ్యాన్స్కి ఓకే, జీరో అంటే నో అలా అనట్లేదు, 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం కాబట్టి మూవీ బాగానే ఓకేగా ఉంది. యావరేజ్, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, వన్ టైం వాచ్. మరి ఇప్పుడు దిల్ రాజు గారు సాంగ్స్కి 75 crores ఖర్చు పెట్టారు, నచ్చే అంటారా? ఏంటన్నా? దిల్ రాజు గారు సాంగ్స్కి 75 crores ఖర్చు పెట్టారు. యా సాంగ్స్ అయితే బాగున్నాయి, ప్రతి సాంగ్ కూడా బాగుంది, విజువల్గా చాలా బాగుంది. నానా ఐరైనా తీసేశారు, మరి ఎందుకు తీసేశారో తెలియదు. యా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి మొత్తం ప్రెడిక్టబుల్గా తీసారు. అంటే మామూలుగా ఇప్పుడు రామ్ చరణ్ అంటే సెంటిమెంట్ వర్కౌట్ అయిందంట. చరణ్ పర్ఫార్మెన్స్ వరకు టూ గుడ్. అసలు చరణ్ అండ్ అంజలి చాలా బాగా చేశారు సినిమాలో మటుకు. జనరల్ చెప్పాలంటే రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరోకి ఫ్లాప్ వస్తుంది అంటారు, మీరు దాన్ని ఏకీభవిస్తారా? మిత్ ఓవర్కమ్ అయిపోద్ది, పాస్ అయిపోద్ది సినిమా, మరి బ్యాడ్ సినిమా అయితే కాదు అసలు. బట్ వెరీ ప్రెడిక్టబుల్. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ పర్లేదు, సినిమా కొంచెం యావరేజ్ చెప్పచ్చు. యాక్చువల్గా ఒకే ఒక్కటి రేంజ్లో ఉంటుందేమో అనుకున్నాను పాలిటిక్స్ అనగానే, కానీ అంతేం అనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ చూస్తే ఓకే బాగానే ఉంటుంది, వన్ టైం వచ్చి అంత వర్కౌట్ అవ్వాలా. ఎస్ఎస్ సూర్య పర్ఫార్మెన్స్ బాగుంది, చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, స్టోరీ పరంగా అంత ఏం లేదు. సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రానికి హైలైట్. సినిమా బ్లాక్ బాస్టర్ అన్న. అప్పన్న క్యారెక్టర్ మట్టికి హైలైట్ అసలు సినిమాలో, టాప్ అప్పన్న క్యారెక్టర్ మట్టికి ఫస్ట్ నుంచి ఎండ్ దాకా సినిమా అసలు అవుట్ అండ్ అవుట్, బ్లాక్ బాస్టర్ సినిమా. పాజిటివ్లో పొలిటికల్గా ఎట్లా జెన్యున్గా ఉండాలనేది, తర్వాత ఒక జెన్యున్ ఎలక్షన్ ఆఫీసర్ అనేవాడు ఎలా ఉంటాడో సినిమాలో అవుట్ అండ్ అవుట్ చాలా బాగా తీపించండి శంకర్. థ్యాంక్స్. బాగుందండి, మూవీ చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, సూపర్ మూవీ. సూపర్ హిట్, డౌటే లేదు, సూపర్ హిట్ సూపర్ హిట్. తమన్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, సూపర్. జై బాలయ్య. Babulake Babu! Babulake Babu! Babulake Babu!
కళ్యాణ్ బాబు బాబులకే బాబు 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 కళ్యాణ్ బాబు టికెట్ రేట్లు అమ్ముతున్నా సరే మేము ఆల్ టైమ్ రికార్డ్ పెడుతున్నాం. అన్ని చోట్ల మేము ఆల్ టైమ్ రికార్డ్ పెడుతున్నాం. జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై. సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిందంటున్నారు. హిట్ పట్ట అనేది హ్యాటర్స్ కి 90mm రాడ్ తీస్తాడు. మిక్స్డ్ టాక్ లేదు, ఏం లేదు. యాక్టర్ రామ్ చరణ్ జీవించేసిండు. నేను ఒకటే చెప్తున్నా, జీవించేసిండు. ఇదే సినిమా కనుక 2019 ముందు వచ్చి ఉంటే సేమ్ జగన్ ఏదైతే అవినీతి చేశాడో మొత్తం యాసిడ్ దింపేసాడు అంతే. ఇప్పుడు రామ్ చరణ్ నుంచోబెట్టిన ప్రతి పాత్ర కూడా జనసేనకి రిలేటెడ్. జనసేన కానీ రేవంత్ రెడ్డిది కూడా ఇందులో పాత్ర ఉన్నదే కానీ అనిపిస్తుంది. ఏం లేదన్నా, ఏం లేదు. మొత్తం నీకు బియ్యం స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది, ప్రతిదీ నీకు ఇసుక మాఫియా. మెయిన్ కూడా ఏంటో చెప్పనా, ఈవీఎంలు మార్చేయాడు. మొత్తానికి ఈ సినిమా సూర్యకి ఆయనకి మధ్య వారు గట్టిగా మంచి యాక్టింగ్ ర్యాంపు కొంచెం తప్పిందంటారు, దానికి ఏమంటారు? అన్నా ఇప్పుడు 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 ఇది అన్న ఇది పొలిటికల్ డ్రామాలో నువ్వు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసావు అనుకో, నువ్వు ఇంకా రొమాంటిక్ బాయ్ అన్నట్టు వెళ్ళిపోతా. అదేనా అంటే నీకు ఓన్లీ రొమాన్సే కావాలి. పొలిటికల్ డ్రామా ఏంటంటే నీకు సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడ చెడు జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుంది నీకు అక్కర్లా. మనకు ముద్దులు కావాలా, మనకు లవ్ సీన్లు కావాలా, ఈ వద్దు మనకి. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారా, శంకర్ కంబ్యాక్ సినిమా, శంకర్ గారిది మార్క్ సినిమా, కంబ్యాక్ కాదు మార్క్ సినిమా. ఒకే ఒక్కడు భారతీయుడు గేమ్ చేంజర్, అపరిచితుడు కూడా. అట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఈ మూవీ చూసాక చాలా మంది చదువుకునే వాళ్ళకి ఇంకా కసి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకి ఇలాంటి రామ్ చరణ్ లాంటి మొగుళ్ళు రావాలి. ఎందుకంటే ఒక మధ్యతరగతి విద్యార్థి చదువుకొని అంటే ఇప్పుడు రాజకీయాల్లో చాలా మంది చాలా చేస్తున్నారు. ఇలా ఈ సినిమాని ఇన్స్పైర్గా తీసుకొని చాలా మంది చదవాలనుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఇలాంటి రాజకీయ నాయకులను అరికట్టాలి. జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకులు చాలా మంది రావాలి. జై జనసేన. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఎంటూ కూడా పీకలేరు. ఫస్ట్ ఇండస్ట్రీ కొట్టింది కూడా అనుకున్నావు రామ్ చరణ్ అన్న. రాజమౌళికి ఒక ఇండస్ట్రీ కొట్టిండు. డైలాగ్ ఉంది, సార్ అంతే బరాబర్ అన్ప్రెడిక్టబుల్ ఇచ్చి పడేసిండు. ఇండస్ట్రీ టు మళ్ళా శంకర్కి ఇస్తాడు. శంకర్ రాజమౌళి గారికి ఇండస్ట్రీ ఇచ్చింది రామ్ చరణ్, సుకుమార్ గారికి ఇండస్ట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఇప్పుడు శంకర్ గారికి ఇండస్ట్రీ ఇచ్చింది కూడా రామ్ చరణ్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా హాలీవుడ్ ఏ విధంగా చూపించగలిగా డైరెక్షన్ అంత మంచిగా తీశాడు. సాంగ్స్ చూసి అంటే శంకర్ గారి మూవీస్ భారతి 2 అనుకోండి, అందరూ ఒక వైబ్ అనేది ఉంది. ఎట్లుంటుందో ఏం చేస్తాడో అనే ఒక వైబ్ ఉంది. ఆ వైబ్ని ఈ మూవీతో టర్న్ చేసి ఒక హాలీవుడ్ రియాక్షన్లో ఎట్లయితే మనం చూసామో సాంగ్స్ అదే క్లిప్ పట్టుకొచ్చాడు. టేకింగ్ నెంబర్ 1గా తీశాడు. గుడ్ మెసేజ్ ఇచ్చాడు. బేసిక్గా ఒక మూవీ అనేది ఒక హాఫ్లో ఒకలా ఉండిద్ది, ఇంకో హాఫ్లో ఇంకోలా ఎత్తుకుంటుంది. అంటే కాన్సెప్ట్ మొత్తం ఒకేలాగా ఎత్తుకోవడానికి ఇది మాస్ కాదు, ఇది క్లాస్ అండ్ ద గుడ్ మెసేజ్, గుడ్ కమ్యూనికేషన్ అనేది తీసుకొచ్చాడు. పెన్ తలుచుకుంటే ఏదేం చేసిద్ది
పెన్ ఈజ్ ఎ పవర్ అని రామ్ చరణ్ చెప్పగలిగాడు. అందులో డైలాగ్ ఉంది, మీ మంత్రి ఏదైనా పొలిటికల్ గా 5 సంవత్సరాలే ఉంటుంది, పెన్ పొలిటికల్ గా 5 సంవత్సరాలే ఉంటుంది, లాయర్ అది ఐఏఎస్ అనేది రిటైర్డ్ అయ్యేదాకా ఉంటుంది, రిటైర్డ్ దాకా ఉంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే అన్న ఓటు అందరు యూటిలైజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ చెప్పాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడ న్యాయం జరిగిద్దో తీసుకొచ్చే విధంగా ఉంటుంది, బ్రహ్మాండంగా నీట్ గా తీశారు. నేను చెప్తున్నా, ఇది సంక్రాంతికి హిట్ కొట్టాడు రామ్ చరణ్. అదే హిట్ కలెక్షన్స్ అనే అన్న ఎప్పుడైనా సరే ఒక బెనిఫిషియల్ లో పాజిటివ్ వైబ్ వచ్చింది అనుకో ఆటోమేటిక్ గా కలెక్షన్స్ వస్తాయి. కామన్ ఇది, అంటే టాలీవుడ్ అనే కదా, ఏ వుడ్ అయినా ఇండియా కావచ్చు లేకపోతే హాలీవుడ్ ఎక్కడైనా కావచ్చు. 90 crores నా బ్రహ్మాండంగా తీసాడన్నా. నేను ఒక మాట చెప్తున్నా, సాంగ్స్ మాత్రం బీజిఎం సినిమా ప్రాణం పోసింది, చంపాడు. నేను చెప్తున్నా 1 వాటితో చెప్పాలంటే బీజిఎం బ్రహ్మాండంగా చెప్పాడు. మాట్లాడమ్మా చూడలేదు ఇంకా. అంటే ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే నాన్న హైరానా సాంగ్ అంత కెమెరా పెట్టి తీశారు కానీ వేయలేదు. సినిమా థియేటర్ లో చూద్దామని వచ్చాము, థియేటర్ లో వేయలేదు. ట్రిపుల్ యాక్షన్ అదేం కాదు, ఉంటాయి అవి అలా కథ వెళ్తూ ఉంటుంది. చెప్తే చూడండి, స్టోరీ రివీల్ చేయకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్. స్టోరీ రివీల్ చేయకూడదు. మనం అక్కడ ఏదన్నా మీరు ఏమన్నా అంటే నేనే చెప్పేది ఏంటంటే గుడ్ మెసేజ్ ఇచ్చాడా గుడ్ అనేది చెప్పాలి, కానీ స్టోరీ రివీల్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని తీశారు కాబట్టి మన స్టోరీ రివీల్ చేసి వాళ్ళ ట్విస్ట్ ఏం లేకుండా నువ్వే చూడాలి మూవీ. నీకు ఇంట్రెస్ట్ ఉండదు, అన్ని లూప్ హోల్స్ చెప్పి మూవీలో కీ పాయింట్స్ చెప్పి మైనస్లు చెప్పి అన్ని వేస్ట్ అని నా పాయింట్ అన్న. అంతే అని చెప్పొద్దని ఎవరైనా. సినిమా అయితే అన్న సూపర్ అన్న, నేను చెప్తున్నాగా ఒక ఫ్యాన్ గా చెప్పట్లా అన్న. కలెక్షన్స్ అంటే ఒకటన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప 2 తీసుకున్నాము. పుష్ప 2 అనేది సిరీస్ 2, ఇది సిరీస్ కాదు కదా. ఒక ఇంటెన్షన్తో ఏం లేదు. పుష్ప 2 అంటే ఒక హైప్ ఉంది, ఆల్రెడీ హైప్ తీసుకొచ్చారు. మొన్న లాస్ట్ రీసెంట్ గా అది రిలీజ్ అయిన చూద్దాం. ఇది అలా ఏం లేదు, వచ్చిద్ది దేవరాకి కొంచెం పైన ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఒకే మార్జిన్ లైన్ ఉండొచ్చు. అది తీసేశారు పుష్ప మొన్న జరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఆఖరికి సీఎంగా కూడా చూపించారు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, షీఈస్ ద కంటైనర్ అని. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మా పవన్ కళ్యాణ్ గారు షీఈస్ ద షిప్ అన్నారు, ఇక్కడ మన రామ్ చరణ్ గారు షీఈస్ ద కంటైనర్ అన్నారు. అంటే సేమ్ ఏంటంటే అక్కడ జరుగుతున్న రాజకీయాలని శంకర్ గారు 4 సంవత్సరాల ముందే ఆలోచించి ఈ మూవీ తీశారు. పక్కా గేమ్ చేంజర్, మంచి హిట్ అండి. అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడండి. మన కలెక్షన్ పరంగా ఎలా ఉంటుంది అన్న? కలెక్షన్స్ కాదన్న, మనకి కావాల్సిన మెగా ఫ్యామిలీ అంటే నలుగురు బాగుండాలి, 24 hours మొత్తం బాగుండాలి. ఇదే మెగా ఫ్యామిలీ అనేది ఒక ఫిలిం ఇండస్ట్రీకి ముందు నడిపిస్తుంది మెగా ఫ్యామిలీ. కాబట్టి మనకి కలెక్షన్స్తో సంబంధం లేదు. ఇప్పుడు పుష్పకి 500 పెట్టి టికెట్, మేము ఇప్పుడు 275 పెట్టాం. పుష్ప ఓకే అన్న, పుష్ప బెనిఫిట్ షో 9 గంటలు పెట్టి ప్రీమియర్లు పెట్టి 1000 పెట్టారు, కానీ మనకి 4 గంటలకు షో ఇచ్చి 275. మేము ఫ్యాన్స్ ప్రతి ఒక్కరం కూడా మేము లైక్ బ్లాక్లో కొనలేదు, మొత్తం కూడా మేము 275కి మేము బుక్ చేసుకొని వచ్చాము. మాకు ఎవరు ఇవ్వలేదు, మేము డైరెక్ట్ మంచిగా మన 4 యాప్లలో బుక్ చేసుకొని వచ్చాం. ఎటువంటి ఎక్స్ట్రా రేట్లు లేకపోయినా ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ కొట్టింది. మా బాబు కంబ్యాక్ ఇచ్చాడు, శంకర్కి 500 కోట్లు బొమ్మండి ఖచ్చితంగా. ఒకరోజు సీఎం అయితే ఇందులో మటుకు 1 hour సీఎం దానికి దీనికి ఏమైనా కంపేర్ అంటే కరప్షన్ చేస్తే సీఎం కాదు, ఆడ అమ్మ మొగుడైనా కింద పడాల్సిందే. కరప్షన్ వద్దు, యాంటీ కరప్షన్. మనం ఇక్కడి నుంచి అయినా గేమ్ చేంజర్ అంటే ప్రతి ఒక్క గేమ్ చేంజర్ అని పేరు ఎందుకు పెట్టమంటే ప్రతి ఒక్కరు గేమ్ చేంజర్లా బిహేవ్ చేయాలి. అంటే ఓన్లీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ పేరు పెట్టుకున్నారని కాదు, ప్రతి ఒక్కరు ప్రతి స్టూడెంట్ కూడా ఈ సినిమా చూసి గేమ్ చేంజర్లు అవ్వాలి. అంటే లైక్ ఇప్పుడు చాలామంది ఏంటంటే డ్రగ్స్కి వాటికి బానిస అవుతున్నారు. సో ఏంటంటే మంచిగా ఈ మూవీ కంటెంట్ చూసి అలాంటివి ఏం కాకుండా మంచిగా చదువుకొని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చి రామ్ చరణ్ గారిలా ఇప్పుడు చూడండి ప్రతి చిరంజీవి గారు ఏం చెప్తున్నారు, నాకు ఉన్నది ఏంటంటే నేను సంపాదించింది రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటున్నారు కానీ చిరంజీవి రామ్ చరణ్ కొడుకు అనట్లేదు. సో ప్రతి ఒక్క కొడుకు కూడా తండ్రికి అలాంటి పేరు తీసుకొచ్చి సమాజంలో మంచిగా ఉండాలి. ఎవరు కూడా దయచేసి డ్రగ్స్కి బానిస అవ్వద్దు. ఈ సినిమాలో కూడా అది కూడా చూపెట్టారు. సో కరప్షన్ వద్దు, హ్యాపీగా ఉండండి. జై జగన్, జై జనసేన.
పర్ఫార్మెన్స్ పరంగా ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే చాలా బాగుందన్న. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక రిధంలో వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా ఒక రిధంలో ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అంటే వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న పదవి ఆశిస్తుంటే ఆ పదవి చూశాడు. పదవి చూసి ఒకసారి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు జగన్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తుంది మొత్తం చూసి ముందు నుంచి కరప్షన్ చేసుకొని వచ్చి ఒక్కసారి ఆశ ఎవరికైనా ఆశ ఉంటుంది. సో ఆ ఆశని ఇందులో క్లియర్ కట్గా చూపించారు. అది మూవీగా బయటికి చూపించారు. ఆబ్వియస్లీ అక్కడ ఆర్జే సూర్య ఏ క్యారెక్టర్ పోషించారో జగన్ ఇక్కడ అంటే మీరు అర్థం చేసుకో. అంత డైరెక్ట్గా ఎవరు చెప్పరు కదా భయ్యా. అలా చెప్తే శంకర్ గారు ఎందుకు దిల్ రాజు గారిని ఆంధ్రప్రదేశ్ ఊహించుకుంటే ఇంత ముందు రాష్ట్ర రాజకీయాలు ఏవైతే జరిగినాయో దాని గురించి క్లియర్ గా జగన్ అని చెప్పలేము, అలానే లేదు అని చెప్పలేము. మీకు ఇంత ముందు రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి పరిణామాలు జరిగినాయో, ఎలాంటి దోచుకున్నారో, ఎలాంటి బియ్యం మాఫియాలు జరిగినాయో ప్రతిది ఒక్కటే ఈయన శంకర్ గారు చూపించారు. కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చినాయి మనం ఇంత ముందు చూసాం. బియ్యం మాఫియా అదే ఎప్పుడు మాఫియా ఉంది కదా, అప్పుడు ఉంటుంది. మన రాజకీయం ఎప్పుడైతే చేసా అది మళ్ళీ క్లియర్గా చూపించారు. పవన్ కళ్యాణ్ గారిలా షిప్ మధ్యలోకి వెళ్ళి అంత పెద్ద వేవ్స్